ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనుస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 83వ భాగం. అమ్మ కాంతమ్మ తల్లితో చంద్రశేఖర రెడ్డి గారి అనుభవాలను మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి తరువాయి భాగం. 24/2/96లో నేను నా భార్య డేగపుడికి పోయాం. కాంతమ్మ తల్లి అచ్చట లేరు. ఎక్కడికి పోయారు అని అడిగాను ఒకరిని. ఓంకారాశ్రమం దగ్గర రావూరు రూట్లో తాతపల్లికి అమ్మ పోయారు అని చెప్పారు వారు. డేగపూడి నుండి బయలుదేరి రాత్రి 7:45 తాతిపల్లిలో అమ్మను కలుసుకున్నాం. దగ్గరకు వెళ్ళి అమ్మ అని పలకరించాను. ప్రొద్దున పోదాము అని అన్నారు. తెల్లవారి ఉదయాన్నే అమ్మను తీసుకుని సుబ్బారెడ్డి స్వామి, మణిస్వామి, నేను, నా భార్య అందరము డేగపుడికి వచ్చాము. మధ్యాహ్న సమయమున నెయ్యి బువ్వ కలిపి కాంతమ్మ తల్లి నాకు పెట్టింది. నేను తిన్నాను. మేము అమ్మ దగ్గరకు వచ్చిన కారణం ఏమనగా, మా కుమారుడు శ్యామ విశాఖపట్నం పోయి 20 రోజులైంది. లెటర్ వ్రాయలేదు, ఫోన్ చేయలేదు. అమ్మని అడిగాను. అమ్మ ఏం చెప్పలేదు. అన్నిటికీ నీవే దిక్కమ్మా, మమ్మ ఆదరించేవారు ఇంకెవరూ లేరు అని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థించాను. 25వ తారీఖు సాయంత్రం 3:30 కారు తీసుకొని కాంతమ్మ తల్లి, నేను, నా భార్య, సుబ్బారెడ్డి స్వామి, రమణారెడ్డి, శాంతమ్మ అందరము మళ్ళా మన ఇంటికి వచ్చేసాం. అది 25 ఫిబ్రవరి 1996. ఆ రాత్రి నాపై అమ్మ కాంతమ్మ తల్లి ప్రయోగం చేసింది. దెయ్యాలాడినవి, దేవుళ్ళొచ్చినారు. కోలాహలంగా రాత్రి గడిచింది. 26/2/96న కాంతమ్మ తల్లి బయలుదేరుతూ విజయవాడ కనకదుర్గమ్మరా అన్నారు. అమ్మా, మా అబ్బాయి శ్యామ సంగతి ఎట్లమ్మా అని అడిగాను. అమ్మ ఏం మాట్లాడలేదు. మా బాధలో మేము అమ్మనే నమ్ముకుంటే అగ్ని పరీక్ష పెడుతున్నావా తల్లి, మా బాధ తీర్చవా తల్లి అని అడిగాను. లెటర్ రాస్తాడు, లెటర్ వస్తుంది అన్నారమ్మ. 27వ తారీఖున మా శ్యామ లెటర్ రాశాడు. 1/3న ఆ లెటర్ మాకు చేరింది. అంతా అమ్మదయ్యే కదా. 26వ తారీఖున అమ్మ మనకు చెప్పి ఆ విషయాన్ని శ్యామకు గుర్తు చేసి 27న లెటర్ వ్రాయించి పతితపావన పరమాత్మ స్వరూపిణి కోరిన వారికి కోరినట్లుగా మాకు చాలా త్వరలో ఆ వరాన్ని అందించడంలో ముందు నడిచింది కాంతమ్మ తల్లి. 12/6/96న కాంతమ్మ తల్లి నాతో స్వయంగా చెప్పిన మాటలు. ఆ రోజు శనివారం రాత్రి కాంతమ్మ తల్లి మన ఇంట్లోనే ఉన్నారు. నేను అమ్మ వద్ద కూర్చొని ధ్యానం చేస్తున్నాను. 6 నెలలు మాట్లాడకయ్యా అన్నారు అమ్మ. 12వ తారీఖు జూన్ 96 నుండి నవంబర్ వరకు నన్ను కాంతమ్మ తల్లి మౌనంలో ఉంచారు. అమ్మ డేగపుడికి బయలుదేరినప్పుడు ఎప్పుడు వస్తారమ్మా అన్న మాటకు జాగ్రత్తరా అన్నారమ్మ. 30/6/96 అమ్మ కాంతమ్మ తల్లి అన్న మాట నాకు అర్థం కాలేదు. అమ్మ అలా ఎందుకన్నారు అని. నూలు దారాలు ప్రసాదించి, ఇవి నీకు చాలా మంచివి అన్నారు అమ్మ నాతో. 2 ముళ్ళు గల ఒక గుడ్డ ఇస్తూ, ఇది బంధం అన్నారమ్మ. 1 ముడి వేసిన గుడ్డ ఇస్తూ, ఇది పనికి వస్తుంది దాచుకో అన్నారు. అలా 23/8/96 రాత్రి ఆ రోజు నేను మంచి నిద్రలో ఉన్నాను. నన్ను తట్టి లేపినట్లు అనిపించింది, కానీ అది కళ. కాంతమ్మ తల్లి దర్శనము, శ్రీ రాజరాజేశ్వరి మాత దర్శనం, మేము ముగ్గురం కలిసి చాలా ప్రదేశాలు తిరుగుతున్నట్లుగా, లక్ష్మీదేవి ఆలయము, ఈశ్వర లింగాహారం అమ్మ కాంతమ్మ తల్లి చూపించింది. లింగాహారమునకు ముందు నందీశ్వరుని విగ్రహం కనిపిస్తున్నది. ఈశ్వర లింగహారం వెనుక భాగమున మన పొలాలు, పంట నిండుగా పండి నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మాతో చాలామంది పురజనులు ఉన్నారు. అచ్చట వారందరూ నాతో, నీకు కాంతమ్మ తల్లి అనుమతి లభించింది అంటున్నారు. అప్పుడు అమ్మ దక్షిణం వైపున శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ లక్ష్మీదేవి, ఉత్తరాన అమ్మ కాంతమ్మ తల్లి ప్రక్కన సింహము నిలబడి ఉన్నది. ఆ సింహంపై కాంతమ్మ తల్లి చేయి వేసి భద్రకాళిలాగా కూర్చుని ఉన్నారు. అప్పుడు నాతో శ్రీ రాజరాజేశ్వరి దేవి మాత ఇలా మాట్లాడారు. కాంతమ్మ తల్లి ఎర్ర నామం పెట్టుకొని ఉన్నారు. రాజరాజేశ్వరి దేవి ఇలా చెప్పారు. కాంతమ్మ తల్లిని చూస్తున్నావుగా, అమ్మ ఏమీ చెప్పదు. నీకు అమ్మ అనుమతి అయినది. మేము నీకు చెప్పుచున్నాము. ఏమీ పర్వాలేదు. నీవు పోయి
3 బావుల నీళ్లతో తలస్నానం ఆచరించి, అమ్మ చెప్పిన ఆంతర్యం నీకు తెలుసు కదా, అక్కడ వినాయక ప్రార్థన చేసి అమ్మ శ్లోకం చెప్తూ 3 పర్యాయాలు నీ చుట్టూ నీవు తిరుగుము. అప్పుడు అది బయటపడుతుంది. అమ్మ కాంతమ్మ వీపు మీద ఉన్నంతకాలం నీకు ఎలాంటి బాధలు కానీ భయం కానీ లేదు అని రాజరాజేశ్వరి మాత అంటున్నట్లుగా నాకు కల వచ్చింది. ఇంతలో మెలకు వచ్చింది. తెల్లవారి 5 గంటల సమయం అయినది. అప్పుడు రాజరాజేశ్వరి మాత నన్ను అలా ధ్రువపరిచింది. 2/9/99 గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం అనగా సెప్టెంబర్ 3వ తేదీ ప్రమాదినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం రోహిణి నక్షత్ర బహుళ అష్టమి రాత్రి వేకువజామున 2:10 కాంతమ్మ తల్లి ఆత్మ జ్యోతి స్వరూపమున చాటునకు పోయి అనంత లోకాలకు అందుకున్నది. ఆ జ్యోతి స్వరూపము ఆదమరిచి నిద్రించుచున్న సుబ్బారెడ్డి స్వామిని స్పృశించినది. నాకు అది కలలో కనిపించింది. చంద్రశేఖర్ రెడ్డి గారికి అమ్మ బ్రహ్మవాక్కును ప్రసాదించారు అని మనతో చెప్తున్నారు రచయిత. చంద్రశేఖర్ రెడ్డి గారి వయస్సు 75 సంవత్సరాలు నిండినా కూడా ఆయన ఈరోజు అమ్మ ఇచ్చిన పరిజ్ఞానాంతరాళమును ఇప్పటికీ మదిస్తున్నారు. ఆ పవిత్ర మదన సరోవరంలో ఓలలాడుతున్నారు. ఆయన అమ్మ తనకు ఇచ్చిన వాక్కునకు ఫలితాలను అందిస్తున్నారు. కాంతమ్మ తల్లి డేగపూడి ఇనుకుర్తి గ్రామంలోనే కాక మల్లాం చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటిలో సప్రంలో కూర్చొని పూజలు అందుకుంటున్నారు. అమ్మను నమ్మి వచ్చిన వారికి పరిష్కార మార్గాలను చంద్రశేఖర్ రెడ్డి గారి రూపంలో కాంతమ్మ తల్లి పలుకు ద్వారా అందజేసి భక్తులకు అందుబాటులోనే ఉన్నారు. ఇటీవల మల్లాం గ్రామంలోని ఒక అమ్మాయికి బాగోలేక నెల్లూరులో ఉన్న రామచంద్రారెడ్డి హాస్పిటల్కి తీసుకొని పోయారు. అక్కడ డాక్టర్లు ఆ అమ్మాయిని పరీక్షలు జరిపి సీరియస్ అని చెప్పారు. అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు తన ఇంటి నుండి ఒక నిమ్మకాయ పంపించి ఆ అమ్మాయి తల క్రింద పెట్టమని చెప్పారు. ఆ నిమ్మకాయను ఆ అమ్మాయి తల క్రింద పెట్టిన తర్వాత ఆ అమ్మాయికి ఆరోగ్యం మెరుగైంది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చి కాంతమ్మ తల్లి దగ్గరకు వచ్చి టెంకాయ కొట్టుకొని పోయారు. బంగారంపేట గుర్రమ్మ అనే ఆమె ఆడబిడ్డకు కిడ్నీ ట్రబుల్ అయింది. అది గడ్డగా మారింది. ఒక కిడ్నీతోనే తిరుగుతుందని ఒకరోజు స్వామివారి దగ్గరకు వచ్చి, స్వామి నాకు ఒక కిడ్నీ పనిచేయటం లేదు అని చెప్పారు ఆమె. అప్పుడు ఆమెకు చంద్రశేఖర్ రెడ్డి స్వామి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అనే నామాన్ని 108 పర్యాయాలు జపం చేయమని చెప్పారు. అలా ఆమె 108 పర్యాయాలు అమ్మ కాంతమ్మ తల్లి నామజపం చేసిన 3 రోజులకు ఆమె కిడ్నీ తిరిగి పనిచేయసాగింది. గడ్డ కరిగిపోయింది. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. అంతా బాగుంది, ఏమీ లేదు అని రిపోర్ట్ వచ్చింది. అమ్మను నమ్మి ఏ పని చేసినా జయం కలగవలసిందే కానీ అపజయం మన దరికి చేరదు అంటారు చంద్రశేఖర్ రెడ్డి స్వామి. ఈపూరు వెంకన్నపాళెం వారు ఒక చిన్న బిడ్డను బాగాలేదని చెన్నై తీసుకొని వెళ్ళారు. పాపకు జబ్బు నయం కావాలంటే 3 లక్షలు అవుతుందని చెప్పారు అక్కడ డాక్టర్లు. 3 లక్షల ఖర్చు అయినా కూడా పాప మూసిన కన్ను తెరవలేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు బాగుంటుంది, పాపను మల్లాం తీసుకొని రండి అని చెప్పారు వారికి. వారు కారులో చెన్నై నుండి నేరుగా మల్లాం చంద్రశేఖర్ రెడ్డి గారింటికి పాపను తీసుకుని వచ్చారు. ఆ పాపను తల్లి కాంతమ్మ తల్లి చెంత సాయంత్రం వరకు ఉంచి పొద్దుగూకే సమయానికి ఆరోగ్యం బాగైన తర్వాత పాపను ఈపురు వెంకన్నపాళెం పంపించేశారు చంద్రశేఖర్ రెడ్డి స్వామి. ఈ సన్నివేశము 5/2/2024లో జరిగింది. గత 30 సంవత్సరాల నుండి కూడా తమకు అమ్మ ఇలా వాక్కునందించి ఎవరికి వారుగా వచ్చి వారి బాధలను చెప్పుకుంటూ ఇనుకుర్తి కాంతమ్మ తల్లి దీవెనలతో ఆ వచ్చిన వారికి సహాయం చేస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎవరి దగ్గర 1 రూపాయి కూడా తీసుకోకుండా మానవతా దృక్పథంతో వైద్యం చేస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి స్వామి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.